మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో శుక్రవారం బీజేపీ నాయకులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజల దగ్గరికి పోయి మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు ఓటు వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, అంసాన్పల్లి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ కమ్మరి వెంకటేశం, బూత్ అధ్యక్షులు గంగారపు రవీందర్ గౌడ్, బీజేపీ నాయకులు శివ, చంద్రగౌడ్, రాజు, అశోక్, గంగరాజు, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీల దగ్గరకు వచ్చి మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారి తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. దీనికి కారణం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధి దీనికి నిదర్శనంగా మేము చెప్తున్నాం. మరి 2014 కంటే ముందు భారతదేశం వేరు, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం వేరు. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని చెప్పినట్లయితే అన్ని రంగాలలో కూడా ఈనాడు భారతదేశం ముందుకెళ్తుంది. భవిష్యత్ తరాల వారికి నేడు మోదీ తీసుకుంటున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. రోడ్ల విషయంలోనే కావచ్చు బ్రహ్మాండంగా నిర్మించడం జరుగుతుంది.